హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎప్పుడూ టిఫిన్స్లోకి ఒకే రకమైన చట్నీ చేస్తుంటాం కదండి. ఇలా గట్టి చట్నీని ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అన్ని టిఫిన్స్లోకి సెట్ అయిపోతుందండి ఈ చట్నీ మాత్రం. మరి ఈ చట్నీ ప్రిపరేషన్కి పుట్నాల పప్పు దీంతో పాటు టమాటాలు కూడా ఇందులోకి కలపాల్సి ఉంటుందండి. చాలా డిఫరెంట్గా చేస్తున్నాం, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. మరి ముందుగా అయితే ఈ చట్నీ కోసం ప్యాన్‌లో ఆయిల్‌ని యాడ్ చేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు తీసేసుకోండి. ఇందులో ఎండుమిరపకాయలు తీసుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద పెట్టి వేయించేసుకోవాలండి. ఇప్పుడు శనగపప్పు వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా తీసుకోండి. ఇందులో పుట్నాల పప్పు వచ్చేసి 2-3 టేబుల్ స్పూన్ వరకు తీసుకోండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసి వీటిని వేయించేసుకోవాలి. మరీ ఎక్కువగా హై ఫ్లేమ్ మీద మంటను పెట్టేసామనుకోండి, ఈ పప్పులు తొందరగా మాడిపోతాయి. వీటిని కాస్త వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మినపప్పు వచ్చేసి 1 టేబుల్ స్పూన్ తీసేసుకోండి. దీన్ని కూడా కొంచెం మనం దోరగా వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి. ఈ చట్నీతో పాటు మీకు డిఫరెంట్‌గా టిఫిన్స్‌లోకి అదిరిపోయే చట్నీ రెసిపీస్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. మీరు మాత్రం తప్పకుండా వాచ్ చేయండి. ఈ ఉల్లిపాయలు వచ్చేసి 2 మీడియం సైజులో ఉన్నటువంటి ఉల్లిపాయలు తీసేసుకోండి. మరీ ఎక్కువగా వేసేసామనుకోండి, మనకి కాస్త తీపిదనం అనేది వస్తుందండి. టమాటా ముక్కలు కూడా ఇందులోనే తీసేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద మంటను అడ్జస్ట్ చేసేయండి. ఈ టమాటాలు వచ్చేసి మీడియం సైజులో ఉన్నటువంటి ఒక 4-5 వరకు తీసుకోండి. ఎర్రటి టమాటాలు తీసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో జీలకర్ర వచ్చేసి 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. దీంతో పాటు చింతపండు కొంచెం మనం పులుపు తగ్గట్టు కలుపుకోవాలి. ఇప్పుడు కాస్త మనం మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద పెట్టేయాలండి. అప్పుడే ఈ టమాటాలు తొందరగా మగ్గిపోతాయి. మరి ఈ చట్నీ ప్రిపేర్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్‌లో దీన్ని 2 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ఎందుకంటే మనం ఇందులో కాస్త పులుపు కలిపాం కదా! సో 2-3 రోజుల వరకు ఈజీగా దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, టమాటాలు, ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా వేడిగున్నప్పుడు మాత్రం మిక్సీ జార్‌లోకి తీసుకోవద్దండి. చట్నీ టేస్ట్ అస్సలుండదు. ఒక 5 నిమిషాల తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి వీటిని తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు తగినంత కలుపుకోండి. ఇప్పుడు కొంచెం నీళ్ళని కలిపి ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. చాలా మెత్తగా గ్రైండ్ చేయాలండి. ఇందులో అన్ని పప్పులు కలిపాం కదా! సో మనకి పలుకుల్లాగా ఉండిపోతుంది. అందుకే కొంచెం నీళ్ళని కలిపి ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు కాస్త ఈ చట్నీకి మనం పోపు వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్‌లోకి ఆయిల్‌ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 3-4 టేబుల్ స్పూన్ తీసుకోండి ఆయిలు. ఇందులో జీలకర్ర, దీంతో పాటు ఆవాలు, కరివేపాకు, ఇందులోనే కొంచెం ఎండుమిరపకాయలను కలుపుకోండి. ఇలా కాస్త వీటిని మనం ఫ్రై చేసుకున్న తర్వాత చట్నీలోకి కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మనం కొన్ని చట్నీలు ప్రిపేర్ చేసినప్పుడు పోపు అవసరం లేకుండా తినేయొచ్చండి, చాలా బాగుంటాయి. కానీ ఈ చట్నీకి మాత్రం కంపల్సరీగా ఇలా పోపు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు పోపు కంప్లీట్‌గా చల్లారిపోయిన తర్వాత ఈ చట్నీని ఇందులోకి తీసేసుకోవాలి. వేడిగున్నప్పుడు మాత్రం కలపకండి, టేస్ట్ బాగుండదు. చూడండి, ఇందులోకి తీసుకున్న తర్వాత ఇలా చక్కగా మిక్స్ చేసేసుకోండి. అంతే అండి. ఇడ్లీ, వడ, దోస అన్నిట్లోకి సెట్ అయిపోయే డిఫరెంట్‌గా చేసుకునే ఈ చట్నీ మాత్రం మిస్ అవ్వకండి. ఇందులో నీళ్లు కలపాల్సిన అవసరం లేదండి. ఇలా గట్టి చట్నీతోనే టేస్ట్ చాలా బాగుంటుంది. మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.